ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. మేము ప్రస్తుతం పాడేరు అరణ్య ప్రాంతంలో ఉన్నాం. ఒక అందమైనటువంటి లొకేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక సోదరుడు దీన్ని చూడగానే ఈ అడవుల్లో నేను పుట్టలేదేంటని ఫీల్ అవుతున్నాడు. మా తమ్ముడు ఒక సోదరుడు ఉన్నాడు. ఇలాంటి అందమైన ప్రాంతాలు పుట్టితే ఎంత బాగుండని అన్నాడు. అయితే ఈ అందమైనటువంటి ప్రకృతిని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయనే సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు, సృష్టికర్త. దురదృష్టం ఏంటంటే ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుణ్ణి ఎరిగిన మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి మనుషుల కంటే దేవుని ఎరగనటువంటి అన్ని జనులు ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం నుంచి ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఈ అందమైన సృష్టిని చేసినటువంటి దేవుడు దీనికంటే మరొక అందమైన సృష్టిని చేశాడు. అది తన కుమారుడైనటువంటి యేసుప్రభు వారి యొక్క సంఘం. ఈ అందమైన సృష్టిని ఏమని పిలిచాడంటే చేతి పని అని పిలవటం జరిగింది. 19వ కీర్తన 1వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని అన్నాడు. అంటే విశ్వంలో ఏదైనా సరే దేవుని యొక్క చేతి పని అనే విషయాన్ని మనం గ్రహించాలి. విశ్వం అంతటిని మనం చూస్తున్నప్పుడు ప్రకృతిలో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పచ్చదనంతో కూడినటువంటి చూడు చక్కని ఆకర్షణీయమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఎన్నో లొకేషన్స్ మనం చూస్తూ ఉంటాం. మనకైతే మనం ఇక్కడ పాడేరు పరిసర ప్రాంతాల్లో అరకు, పాడేరు, లంపసింగి, చింతపల్లి ఈ ఫారెస్ట్ ఏరియాలో మంచి వాతావరణం, మంచి అందమైనటువంటి లొకేషన్స్ మనం చూస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అందమైన లొకేషన్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు సృజించాడు. ఇవి అందమైనవే, కానీ దీనికంటే వీటికంటే అందమైనటువంటిది మరొక సృష్టి ఉంది. ఆ సృష్టి ఏంటంటే క్రీస్తు యేసునందు దేవుడు చేసినటువంటి సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదివినప్పుడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అన్నాడు. క్రీస్తునందనే ఈ పరిధి ఆయన శరీరం అనే సంఘానికి సింబాలిక్ గా చూయించబడింది. బైబిల్ చెప్తుంది ఎఫెసీ పత్రిక 1:23లో ఆ సంఘం ఆయన శరీరం అన్నాడు. కొలస్సీ 1:18లో సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు. కాబట్టి సంఘం అనే ఈ శరీరాన్ని నూతన సృష్టి, క్రీస్తు యేసునందున్న జనము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఈ నూతన సృష్టి ఏం చేయాలని దేవుడు ఉద్దేశించి మాట్లాడాడంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని ఆయన క్రీస్తు యేసునందు మనల్ని సృష్టించను. ఆయన చేతి పని అయి ఉన్నాము అని అనలేదు, ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అన్నాడు. ఈ విశ్వం అంతా కూడా దేవుని చేతి పని అయితే క్రీస్తు సంఘము దేవుడు చేసిన పని అని మాట్లాడుతున్నాడు ఎఫెసీ 2:10లో. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. విశ్వాన్ని చేసిన దేవుడెవరో ఆయన ఎరగాలి. అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరగటమే నిత్య జీవమని యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ప్రార్థనలో జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు. కాబట్టి ఈ అందమైన సృష్టిని చేసినటువంటి దేవుడు మరొక సృష్టిని చేశాడు. దీనికంటే అందమైనది క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘం ఏంటంటే పరిమళ వాసనగా ఉండటానికి నిర్మించబడినటువంటి సంఘం అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంఘం ఎలాంటిదంటే పరిమళ వాసనగా ఉండటానికి నియమించబడింది. ఆ సంఘంలో సువార్త ప్రకటించే వారి పాదములు ఈ పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అనే మాటని మాట్లాడుతున్నారు. వారి పాదాలే ఎంత సుందరమైనవి అంటే ఇక వారి ముఖ కవళికలు, ముఖ వర్చస్సు ఎంత అందమైనదో అది వర్ణించడానికి వీలైనంత సౌందర్యమైనటువంటిది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. కాబట్టి 2 సృష్టిలు మీకు పరిచయం చేయాలనుకున్నాడు దేవుడు. ఒకటి పాత సృష్టి, ఈ ప్రకృతి, ఇది అందమైనటువంటి సృష్టి.
రెండోది, దీనికంటే అందమైనది, దీనికంటే సౌందర్యమైనది, దీనికంటే పరిమళ వాసన కలిగినటువంటి మరొక సృష్టి ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క ప్రశస్త రక్తంతో కొనబడినటువంటి క్రీస్తు యొక్క సంఘము నూతన సృష్టి అన్నాడు. అది దేవుడు చేసిన పని అయి ఉన్నది అని అన్నాడు. కాబట్టి దేవుడు చేసిన పనిలోనికి, సత్యదేవుని ఎరిగి ఆయన చేసిన పని అయినటువంటి క్రీస్తు యొక్క సంఘములోనికి మీరు వచ్చినట్లయితే మీ జీవితం ఒక అందమైన రూపంలోనికి మారుద్ది, పరిమళమైన వాసనగా మారుద్ది. మీ పాదములే సుందరమైనవంటే మీ ముఖాలు ఇంకెంత సుందరమైనవో ఒకసారి ఊహించడానికి కూడా మనకి ఊహకు అందనటువంటి విషయం. కాబట్టి దేవుడు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తుల యొక్క జీవితాన్ని అంత అందంగా చూస్తున్నాడు, అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ అందమైనటువంటి క్రీస్తు సంఘం అనే నూతన సృష్టిలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనములు. మీకేమైనా సమస్యలుంటే, మీకేమైనా ప్రశ్నలుంటే, మీకేమైనా బైబిల్ సందేహాలుంటే కింద ప్రిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇవ్వబడింది. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించి మీ ధర్మ సందేహాలు నివృత్తి చేసుకొని నూతన సృష్టిలోనికి మీరు కూడా రావాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. అందరికి కూడా వందనము.